రాజకీయ రాబందుల మధ్య సామాన్యుడి సింహ గర్జన. ఒకరిది వారసత్వపు ముసుగు, అవినీతి సామ్రాజ్యం. మరొకరిది వెన్నుపోటు చరిత్ర, నమ్మక ద్రోహపు రాజకీయం. ఇంకొకరు అణచివేతపై తిరగబడ్డ అగ్ని కణం రామచంద్ర యాదవ్. ఏపీ రాజకీయాలపై ఇద్దరు నాయకులు ఆడుతున్న కుర్చీలాట ప్రజలను దశాబ్దాలుగా వంచిస్తోంది. ఒకరు అధికారాన్ని వారసత్వ హక్కుగా భావిస్తే మరొకరు దాన్ని దొంగతనంగా దక్కించుకున్న వాడిగా మిగిలిపోయారు. వైఎస్ జగన్ తన తండ్రి మరణాన్ని కూడా రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్న వ్యక్తి. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం కాదు, తన తండ్రి సంపాదించిన వేల కోట్ల అవినీతి సొమ్మును కాపాడుకోవటం, ఆ వారసత్వంతో ప్రజలను మభ్యపెట్టడమే అని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్. ఆయన ప్రయాణం సేవాభావంతో కాకుండా అక్రమంగా కూడబెట్టిన సంపదను రక్షించుకోవటానికి పన్నిన వ్యూహాలతో మొదలైంది. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చి వారసత్వం పేరుతో అరాచక పాలనను రుద్ది రాష్ట్ర సంపదను దోచుకోవటమే లక్ష్యంగా ఆయన రాజకీయం సాగుతోంది. ఇక రెండో నాయకుడి విషయానికొస్తే అది పూర్తిగా వెన్నుపోటుతో నిండిన చరిత్ర. రాజకీయం నేర్పిన మామకే వెన్నుపోటు పొడిచి నమ్మిన వాళ్లను నట్టేట ముంచటం చంద్రబాబు నైజం. అధికార దాహం కోసం ఏ గడ్డనైనా తొక్కే రకం. నైతికత లేని రాజకీయం చేస్తూ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను దశాబ్దాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. తన స్వార్థం కోసం వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేస్తూ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటమే ఆయన ఏకైక అజెండా. ఈ ఇద్దరు నాయకులు ఒకవైపు వారసత్వంతో రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే మరొక వైపు వెన్నుపోటుతో వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. ప్రజలు ఈ ఇద్దరి మోసాల మధ్య నలిగిపోతున్న తరుణంలో ఈ అరాచకాలను అంతం చేయడానికి ఒక సామాన్యుడు రౌద్రంతో రణరంగంలోకి దూకాడు. ఆయనే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. దశాబ్దాల కాలంగా సాగుతున్న ఈ అణచివేతపై, ఈ కుటుంబ రాజకీయాలపై సింహంలా గర్జించారు. ఒకరికి వారసత్వ అహంకారం, మరొకరికి వెన్నుపోటు నైజం. కానీ నాకు ప్రజల కష్టం తెలుసు అంటూ వీరికి వ్యతిరేకంగా నిలబడ్డారు బోడె రామచంద్ర యాదవ్. ఈ మహా మాయగాళ్ల మాయలో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించడానికి, సామాన్యుడి సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమయ్యారు. ఇది కేవలం ఎన్నికల పోరాటం కాదు, దశాబ్దాల మోసంపై ఒక సామాన్యుడు చేస్తున్న చారిత్రక తిరుగుబాటు.